కష్టాలు వస్తాయి. ఈ పాపిష్టి సమాజంలో నీతిగా యథార్థంగా జీవించాలని చెప్పి ఆశించేటటువంటి ఆత్మీయులకు కష్టాలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఈ రోజు నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి నీకు వెంటనే ఉద్యోగం రాలేదేమో. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి నీ జీతం పెరగలేదేమో. నువ్వు నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి నీకు ప్రమోషన్ రాలేదేమో. నీతిగా యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో. దయచేసి గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా, బాధలు వస్తాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్య దేవుడిని కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కనికరము నిన్ను కాపాడుతుంది. ఆ దేవుని యొక్క కనుచూపు నీ జీవితంలో నిన్ను తీసుకుని వెళ్ళవలసిన స్థానానికి తీసుకెళ్తుంది. నీకు తోడుగా ఎవరూ లేరా? అయితే నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే నా మాటలు